కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకు సహకరించని పార్టీలకు నాయకులను టార్గెట్ చేసి ఈడీ పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడడం దురదృష్టకరమైన అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే అజయ్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం షాద్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపిన సందర్భంగా మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కనీస విలువలు ఇవ్వకుండా అధికారం ఉందనే అహంకారంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈడీ పోలీసుల తనిఖీల పేరుతో తమకు అనుకూలంగా లేని వారిని వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్క స్కామ్ పేరుతో ఎమ్మెల్సీ కవితను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, కనీసం సుప్రీంకోర్టు సూచనలు కూడా పాటించడం లేదని వాపోయారు. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను ఈడీ పేరుతో వేధించడం, అనంతరం బీజేపీలో కలుస్తామనగానే విచారణ నిలిపివేయడం వంటి కార్యక్రమాలకు బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లకు న్యాయపరమైన శిక్షలుంటాయనే విషయాన్ని విస్మరించి తమ సొంత నిర్ణయాలతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈడీ పేరుతో ఎమ్మెల్సీ కవిత వేధింపులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఆ ప్రభుత్వమే గ్రహించాలన్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కవిత మేడం గారిని ఈడీ దౌర్జన్యంగా అక్రమంగా
చట్ట వ్యతిరేకంగా వచ్చి సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించి, సుప్రీంకోర్టులో కేసు ఉందని తెలిసి కూడా ధిక్కరించి వచ్చి అరెస్ట్ అని చెప్పకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పని, విచారిస్తామని చెప్పని వచ్చి అక్రమంగా ముందే ప్లాన్ ప్రకారంగా వచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఇది అన్యాయము, అక్రమము. ఒక మహిళను అవమానించడము, అది కూడా శుక్రవారం రోజు సాయంత్రం. అంటే ఒక మహిళను అరెస్ట్ చేయొద్దని చెప్పని, ఒక చిన్న కేసు అయినా సరే శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే శనివారము ఆదివారము కోర్టుకు సెలవు ఉంటుందని చెప్పని తెలిసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోని, దురహంకారంతో, ఇది ఈడీ కాదు మోడీది, మోడీ టీం వచ్చిందంతా మోడీ టీము, ఇది మోడీ కుట్ర. ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు, రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మానసికంగా బాధ పెట్టడానికి, మానసికంగా ఇంకా క్షీణించాలన్న ఉద్దేశంతో అందులో భాగంగానే కవిత గారిని, శాసనమండలి సభ్యురాల్ని, ఒక ఉద్యమ నాయకురాలు, ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేసి ఒక జాగృతి సంస్థను పెట్టి మొత్తము దేశాలకు విస్తరింపజేసి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసిన ఒక నాయకురాలను అక్రమంగా అరెస్టు చేసిండ్రు. ఇది అన్యాయము. మేము మహిళా లోకమంతా ఖండిస్తున్నాము. దీన్ని మహిళలకందరినీ అవమానించినట్టే మేము భావిస్తున్నాము. మేము ఎవరైనా చట్ట ప్రకారంగా, మేము చట్టాన్ని ధిక్కరించడం లేదు. చట్ట ప్రకారంగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు పొద్దున్నే అరెస్ట్ చేయాలి, బెయిల్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పని 2 రోజులు లోపల పెడదామని చెప్పని ఒక తెలంగాణ మహిళను అవమానించడమే ఇది. అందరినీ, తెలంగాణ మహిళలకంతా ఇది, మహిళలకందరికి కూడా అవమానంగా నేను భావిస్తున్నాను. ఇవి ఒక రాజకీయ కక్ష. ఒక మోడీ ఒక్కడే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి చేస్తున్న కుట్రలో భాగమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఒక దిగజార్చాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. కానీ ఈ అరెస్టులు ఇవన్నీ మాకేం కొత్త కాదు. మేము అందరము కానీ కవిత మేడంతో సహా మా శాసనమండలి సభ్యురాలు కూడా గతంలో ఎన్నోసార్లు అరెస్ట్ అయింది, ఎన్నోసార్లు కేసులు అయినాయి. ఈ కేసులు మాకేం కొత్త కాదు, ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు. ఇవన్నిటినీ మేము చట్టపరంగా ఎదుర్కొంటాము. కానీ ఈ రాజకీయ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము, రెండు పార్టీలు కలిసి కక్షతో ఈ అరెస్టును చేసిరని చెప్పని భావిస్తున్నాము. ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు భారత్ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో అవినీతి పరులను శిక్షించవచ్చు, కానీ ఏ ఆరోపణలు లేకుండా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామ్యం. ఈరోజు ఆడబిడ్డని సాయంత్రం 8 నుంచి అరెస్ట్ చేసే హక్కు అయితే లేదు. వాస్తవానికి రాత్రిపూట అరెస్ట్ చేసి కొండపై జైలు వేసే హక్కు ఈడీకి లేదు, ఈ మోడీకి లేదు. వాళ్ళ రాజకీయ కక్షల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తుంది మోడీ ప్రభుత్వం. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఈరోజు సమాజం అంతా చల్లబడిపోతుందనే ఆలోచన ధోరణితో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు తెలంగాణకి ఈరోజు అన్ని విధాలుగా మోసం చేస్తూ, అన్ని రకాలుగా మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కవితమ్మని అరెస్ట్ చేయడానికి గల కారణం ఇప్పటివరకు లేదు. దానికి ఈడీ వాళ్లకు ప్రూఫ్ లేక ఈరోజు దొంగతనంగా కేసులు పెట్టి ఇలా బీజేపీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం ఎలాంటి కేసులు ఉండవు, చేర్చుకోకపోతే మాత్రం కేసులు ఉంటాయి. మోడీ వస్తాడు, ఈడీ వస్తాడు. తెలంగాణ రాష్ట్రానికి నిన్న వచ్చి మోడీ గారు వచ్చిండ్రు. అదేవిధంగా ఎవరికేం చెప్పకుండా, గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి మా ప్రియతమ నాయకులు కవితమ్మ గారిని తీసుకుపోయి దండించడం అనేది చట్టపరమైన విరుద్ధం. ఇది ఈరోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ ప్రజలకు గొంతైనటువంటి కవితమ్మని ఈరోజు అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నారు. తెలంగాణకి ఈరోజు మీరు ఏం చేసినంటే చెప్పడానికి సమాధానం లేదు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ యొక్క రాజకీయ పలుకుబడి కోసం మాత్రమే ఈరోజు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. రాబోయే ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందో భయంతో కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రమే ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ కనిపిస్తున్నాం. అదేవిధంగా కవితమ్మ గారిని వెంబడే రిలీజ్ చేయాలి. 7 రోజుల్లో ప్రతిరోజు దీక్షతో సహా
కేంద్రం పార్లమెంట్ ముట్టడించడానికి కూడా మేము వెనకడుగేయం. ఈరోజు తెలంగాణకు కావాల్సింది ఆడపడుచులకు రక్షణ లేని దేశంలో మనం పుట్టినామని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మోడీ గారు చేస్తున్నటువంటి అవినీతి పరులు, వాళ్ళ పాలన అవినీతి పరులు, నీరడమ్మాని తీసుకుపోయి అవినీతి పరులు కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి మోడీ ఈరోజు మా తెలంగాణ ఆడపడుచుని అవమానపరిస్తే సహించేది లేదు, సహించం కూడా. మరిన్ని రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేమందరం కూడా ముఖదాటి ఏకపైకి వస్తాం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి మరిన్ని అవసరమైతే కవితమ్మ గారి కోసం, కేసీఆర్ గారి గురించి ఎన్నో దీక్షలు చేస్తాం. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ప్రశ్నించలేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కవితమ్మ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత కుటుంబంలో పుట్టి ప్రపంచంలో మేధావాన్ని పేరు తెచ్చుకుని మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అయ్యి అన్ని దేశాల నుంచి అలా రాజ్యాంగంలో ఏమేమి పొందుపరుచున్నారు, ప్రజలకు ఏది అవసరం ఉన్నది అని అంశాలు తీసుకొని రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహా వ్యక్తి ఆయన, మహా గొప్ప వ్యక్తి. ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం చక్కగా నడవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారతదేశ ప్రజలు పెద్దలంతా కోరుతున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఈడీని, పోలీసు వ్యవస్థని వాడుకొని అక్రమ కేసులు బనాయించి చాలా మందిని సతాయిస్తున్నారు. అదేవిధంగా ఎవరి మీద అయితే కేసులు వాళ్ళు పోయి బీజేపీలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ కేసులను మాపేసినాయి. మరి కర్ణాటక యాడూరప్ప కేసు ఏమైంది? మహారాష్ట్ర శివన ఆయన ఏమైంది? మహారాజ్ సింధియా గారి కేసు ఏమైంది? వాళ్ళ అజిత్ పవార్ అంటే వాళ్ళ కేసులు అయితే వాళ్ళ జైన సీఎం రమేష్ కానీ వాళ్ళ పార్టీలో బీజేపీలో చేస్తే అవన్నీ మాకు అంటే నేను కేసులు మార్చేయమంటలేను. చట్ట ప్రకారము చర్యలు తీసుకున్నాను. ఎవరు తప్పు చేసి చర్యలు తీసుకున్నాను. తప్పు చేసి రుజువులు కావాలి. కవిత గారి మీద కేసు ఉన్నది. కేసు ఉన్నప్పుడు ఈడీ గారు ఎంక్వైరీ చేశారు చాలాసార్లు. చేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయినప్పుడు ఆమె పోయినప్పుడు సుప్రీంకోర్టుకు ఈడీ గారు హామీ ఇచ్చిండు, మేము ఏదో ఆయన సతాయించము, మీ అనుమతి లేకుండా ఏం చేయమన్నారు. కానీ అకస్మాత్తుగా పొద్దుగాల సోదాలని చెప్పి ఆమెకు నోటీస్ ఇవ్వకుండా 19 తారీఖు నాడు కేసు ఉన్నది, అంతలోనే పొద్దుగాల సోదాలని చెప్పారు. సాయంత్రం అరెస్ట్ చేస్తారు. అప్పుడు అంతలోనే అన్ని ప్రీ ప్లాన్ అన్నట్టు రైతు బీమా టికెట్ కూడా బుక్ చేసి పెట్టారు. ఏనంటే ఇంత సతాయించడానికి వేరే ప్రజాస్వామ్యంలో వివిధ పార్టీలను అనగదొక్కనికి వాళ్ళ క్షీణించాలని, వాళ్ళ పార్టీల వ్యవస్థ క్షీణించుకోవాలని ఆలోచించుకున్న దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో అందరి పార్టీలు ఉండాలి, అందరూ వాళ్ళ భావాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉండాలి, ప్రజలకు సమస్యలు తీర్చాలి, ప్రజలకు కష్టాలు కాకుండా చూడాలి ప్రభుత్వాలు, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి. ఇట్లా ఇంకా రాజ్యాంగం రాసేదాము తీసుకుబాట కూడా అరెస్ట్ చేస్తే రక్షణ ఏమున్నట్టు మనుషులకు. కాబట్టి నేను ఏంటంటే ఏదేమైనా ఇటువంటి అడ్డగోలు అంటే సుప్రీంకోర్టులో 19 నాడు కేసు ఉన్నా కూడా ఇంత అడావుడి చేసి ఈ పార్టీని దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేసే చర్య. కాబట్టి ఏంటంటే ఇది మంచి చర్య కాదు, మంచి పద్ధతి కాదు. మీరు నిజంగా ఎవరైనా తప్పు చేసి కేసు చేయండి, చర్యలు తీసుకోండి. మేము దానికి వెనకాల వద్దంటలేము. ప్రజాస్వామ్యం ఉండాలి, తప్పు చేసి శిక్ష ఉండాలి. కానీ నిన్న ఇవాళ శనివారము, రేపు ఆదివారము అన్ని ప్రీప్లాన్గా కోర్టుకు చూసి అట్లా అక్రమంగా అరెస్ట్ చేసుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ముందు కూడా మంచి చర్యలు చేయాలి. ఇటువంటి అక్రమ కార్యక్రమాలకు పాల్గొనదని కోరుతున్నాను. జై తెలంగాణ.